హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది అంటే 2026 సంవత్సరంలో జనవరి నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరిలో ముందుగా ప్రారంభం కాబోయే పథకం ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2026కు సంబంధించి పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. వచ్చే ఏడాది జనవరి 1 నూతన సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు మరొక శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. జనవరి 1కి బదులు ఒక్కరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వచ్చి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా. ఆ తర్వాత జనవరి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం. డిసెంబర్ 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఎవరైతే తీసుకోలేదో సో వారికి మరొక అవకాశం ఇస్తూ మరలా తిరిగి జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కొత్త సంవత్సరం కానుకగా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. వచ్చే ఏడాది జనవరి నుంచి అయితే ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఈ 2 పథకాలను డ్వాక్రా మహిళలకు త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ 2 పథకాల ద్వారా మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క పిల్లల చదువు కోసం ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది అనేది సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనేది సమాచారం. ఈ పథకం ద్వారా సో విద్యార్థులకు సంబంధించి పాఠశాల మరియు కళాశాల యూనిఫామ్, బుక్స్ ఫీజుల కోసం రుణాలనేవి పొందవచ్చు అంటే సమాచారం అండి. దాదాపు 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఈ పథకం ద్వారా రుణాలు ప్రభుత్వం అందించబోతున్నట్లయితే సమాచారం. పావలా వడ్డీతో ప్రభుత్వం అయితే రుణాలు అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీరు కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే ఖచ్చితంగా అడ్మిషన్ లెటర్, అదేవిధంగా ఫీజు రసీదులు సమర్పణ చేసి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే 48 గంటల్లో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి లోన్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. సో దీనికి కూడా సేమ్ పావలా వడ్డీతో ప్రభుత్వం అయితే రుణాలు అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, లగ్న పత్రిక, అదేవిధంగా పెళ్లి ఖర్చు పత్రాలు సమర్పణ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాలి అనేది సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అయితే వచ్చే ఏడాది జనవరిలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. నూతన సంవత్సరం కానుకగా, అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా రేషన్ పంపిణీలో కీలక మార్పులను చోటు చేసుకోబోతున్నట్లయితే సమాచారం అండి. రేషన్ షాపుల్లో భాగంగా కొత్తగా కొన్ని సరుకులు యాడ్ చేయబోతున్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. నూతన సంవత్సరం, అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా రేషన్ పంపిణీలో కొన్ని కొత్త సరుకులు అనేవి యాడ్ చేసినట్లయితే సమాచారం. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు బియ్యం, అదేవిధంగా జొన్నలు, గోధుమ పిండి, అదేవిధంగా రాగులు, కందిపప్పు, అదేవిధంగా చింతపండు, చక్కెర పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే వారందరికీ ఈ సరుకులు సంక్రాంతి సందర్భంగా, అదేవిధంగా నూతన సంవత్సరం కానుకగా అయితే చంద్రన్న కిట్తో ఈ సరుకులు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే
7 రకాల వరాలను ప్రకటించడం జరిగిందండి. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది దివ్యాంగులకు కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో, ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ విధంగా కల్పించబోతున్నారు, ఎంతమందికి కల్పించబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,00,000 మందికి ప్రస్తుతం దివ్యాంగులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరబోతున్నట్లయితే సమాచారం అండి. సో, రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది మగవారికి కూడా అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు పాసుల ద్వారా 50% రాయితీతో టికెట్లు అనేవి మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. రాబోయే రోజుల్లో అంటే వచ్చే జనవరి నుంచి దివ్యాంగులకు 100% రాయితీతో ఫ్రీ టికెట్ అనేది మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ పాసులు అనేవి ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఆర్టీసీ పాసులు కనుక మీరు తీసుకున్నట్లయితే పల్లె వెలుగులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో మీరు 100% రాయితీతో ప్రయాణించవచ్చు అంటే సమాచారం. సో, ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే కల్పించబోతుందండి. సో, ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చే ఏడాది జనవరి నుంచి 50 ఏళ్ల పింఛన్లో భాగంగా కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ పింఛన్లు, అదేవిధంగా వివిధ కేటగిరీ వాళ్ళకి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల కాబోతున్నట్లయితే సమాచారం. వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ విధంగా కొత్త పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఓకేనా, సో ఇవేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది 2026 జనవరిలో ప్రారంభం కాబోయే పథకాల లిస్ట్ అయితే. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.